ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ లోకం అమ్మేది అన్ని ఆశీర్వాదాలు కావు. కొన్ని విషయాలు చాలా అందంగా కనిపిస్తాయి, కానీ లోపల అవి ఉచ్చులు, బంధాలు, నాశనం. సోషల్ మీడియా ఒక గుర్తింపును స్నేహంగా అమ్ముతుంది. నోటిఫికేషన్స్ ప్రాముఖ్యతను ఇచ్చినట్టు చూపిస్తాయి, కానీ నిజానికి అవి నీ మనశ్శాంతిపై నియంత్రణను సాధిస్తాయి. స్మోకింగ్ రిలాక్సేషన్లా కనిపిస్తుంది, కానీ అది వ్యసనం. లగ్జరీ ఒక జీవిత లక్ష్యంలా కనిపిస్తుంది, కానీ లోపల శూన్యతనే పెంచుతుంది. ఫాస్ట్ ఫుడ్ ఎంతో టేస్టీగా అమ్మబడుతుంది, కానీ అది నెమ్మదిగా నీ శరీరాన్ని విషపూరితం చేస్తుంది. ఎండ్లెస్ స్క్రోలింగ్ విశ్రాంతిలా అనిపిస్తుంది, కానీ అది నీ దృష్టిని, నీ సమయాన్ని, నీ శక్తిని దోచేస్తుంది. డ్రగ్స్ శాంతిలా కనిపిస్తాయి, కానీ అది మత్తు మాత్రమే, విముక్తి కాదు. ఆల్కహాల్ ఫన్లా కనిపిస్తుంది, కానీ అది నిజం నుండి పారిపోవటమే. పోన్ ప్రేమలాగా, సెక్స్ లాగా అమ్మబడుతుంది, కానీ అది ఒంటరితనాన్ని మరింత లోతుగా చేస్తుంది. కాబట్టి వినండి, మనుష్యుడిగా ఉండటంలో ఉన్న ఉత్తమమైన భాగాలను కృత్రిమ ఇంధనంతో పోషించకండి. కొన్నిసార్లు జీవితం అంత కష్టం కాదు. ఒక్క ప్రశ్న అడిగితే చాలు, ఇది కృత్రిమమైన బహుమతినా, లేక దేవుడు మనిషి కోసం ఉద్దేశించిన నిజమైన వరమా? ఈజ్ దిస్ అన్ ఆర్టిఫిషియల్ సోర్స్ ఆఫ్ రివార్డ్, ఆర్ ఈజ్ దిస్ సంథింగ్ గాడ్ ట్రూలీ మెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్? అదే జ్ఞానానికి మొదలు. ప్రసంగి 1:18 చెబుతుంది, అధిక జ్ఞానము అధిక ప్రయాసను పుట్టించును, ఎందుకంటే కళ్ళు తెరుచుకున్నప్పుడు ఈ లోకపు మోసాలు కనిపించటం మొదలవుతుంది. అవును, సత్యం మొదట బాధిస్తుంది, కానీ ఆ బాధ నిన్ను నాశనం చేయటానికి కాదు, నిన్ను మేల్కొల్పేందుకు. యాకోబు 1:5 చెబుతుంది, ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. దేవుడు అబద్ధాన్ని బయట పెట్టడమే కాదు, దాని నుండి బయటపడే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. సామెతలు 3:14 చెబుతుంది, వెండి కంటే జ్ఞానము మేలు, ఎందుకంటే సంపద నీ చేతిని నింపవచ్చు, కానీ నీ జ్ఞానం నీ ఆత్మను కాపాడుతుంది. అందుకే ఈ లోకం అమ్ముతున్న నకిలీ ఆనందాన్ని కొనవద్దు. నిజమైన దాని వైపు తిరుగు, పవిత్రమైన దాని వైపు తిరుగు, దేవుడిచ్చిన జీవం వైపు తిరుగు. ఈ లోకం మోసాన్ని అమ్ముతుంది, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నకిలీ ఆనందాన్ని విడిచిపెట్టి క్రీస్తులో నిజమైన జీవాన్ని ఎంచుకో. జ్ఞానాన్ని ఎంచుకో, జీవాన్ని ఎంచుకో, క్రీస్తుని ఎంచుకో. మే గాడ్ బ్లెస్ us. Amen.